నమస్తే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో స్పెషలిస్ట్ మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం ఆలస్యం కావడం, కుటుంబ కలహాలు ఇలాంటి ఎన్నో సమస్యలకు పరిష్కారాలు, సమాధానాలు ఇవ్వడానికి మనతో మాట్లాడడానికి రెహమాన్ గారు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ముందుగా మీరు ఏ శాస్త్రాల గురించి చెప్తారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. మనకి రాజుల కాలంలోకి వెళ్ళినా, దేవతల కాలంలోకి వెళ్ళినా, పిల్లవాడు పుట్టంగానే ఒక ఆ గురువుని పిలిపించి ఈ అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఈ అబ్బాయి ఇంట్లో పెరగాల లేదంటే దూరంగా పేరెంట్స్కి దూరంగా పెరగాల, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలి, ఏంటి అసలు ఈయన యొక్క లైఫ్ ఎలా ఉంటుందని అన్ని విషయాలు తెలుసుకునేవాళ్ళు. అలానే ఆస్ట్రాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్. ఇప్పుడు చాలామంది పిల్లలు సపోజ్ 8వ తారీఖు పుట్టారనుకోమ్మ, 8 కానీ 17 కానీ 26 కానీ ఇలా నా దగ్గరికి వచ్చి పేరు పెట్టుకోవాలని చెప్పి రాగానే పేరు పెట్టి పంపించను. బాబు 5వ నెలలో పంపించడం కానీ 3వ నెలలో పంపించే సాంప్రదాయం ఉంది కదా భర్త దగ్గరికి, 1 year ఆపి పంపించమంట. ఎందుకంటే అలా లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫ్యామిలీ. రకరకాల సింగిల్ పేరెంట్స్ అసలు అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 60-70% ఆఫ్ ద పీపుల్. అలా గైడెన్స్ ఇవ్వాలి. న్యూమరాలజీ అనగానే జస్ట్ పేరు పెట్టి పంపించడం కాదు, అసలు అబ్బాయి ఏం చదవాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఏం చదవాలనేది భగవంతుడు నిర్ణయిస్తాడు. 7, 16, 25 7 అన్నా 16, 1 + 6 7, 25 2 + 5 7 ఇలాంటి వాళ్ళందరూ సైన్స్ చదివితే బాగా ఉంటుంది. ఇలా ఏం చదవాలి ఏంటి అనేది జాతక చక్రాన్ని బట్టి ఓ అబ్బాయి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, ఇతనికి ఏమైనా హెల్త్ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా, దానికి రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఎడ్యుకేషన్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆస్ట్రాలజీ చార్ట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. తర్వాత న్యూమరాలజీ అంటే వీళ్ళందరూ చెప్పినట్టుగా న్యూమరాలజీ అంటే పేరు మారవటం, పేరులో ఏ పెట్టడం, పేరులో బి పెట్టడం కాదమ్మా. ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పడాన్ని న్యూమరాలజీ అంటారు. ఆ తర్వాత పార్ట్ పేరులో నెగిటివ్ నెంబర్ లేకుండా ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అంటే నెగిటివ్ నెంబర్స్ అంటే పేరులో ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతం అని, అలానే చార్లియన్ సిద్ధాంతం అని, పిరమిడ్ థెరపీ అని ఇలా ఉన్నాయి. వీటిల్లో 12, 13, 16, 18, 28, 29, 36 అని ఒక 7 నంబర్లు ఉండకూడదు. ఆ నంబర్లు లేకుండా పేరు పెడితే చాలు, ఇక వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా భగవంతుడు నిర్ణయించినట్టుగానే ఉంటుంది. ఓకే, న్యూమరాలజీలో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఒక నెంబర్ ఇది సూపర్ అల్టిమేట్ అనే నెంబర్ ఏదైనా ఉందా? అది అలా ఉండదు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇప్పుడు సపోజ్ 1వ తారీఖు పుట్టిన వాళ్ళకి 46వ నెంబర్ అల్టిమేట్ బాగుంటుంది. అట్లానే 6వ తారీఖు పుట్టిన వాడికి 46వ నెంబర్లో పేరు పెడితే దెబ్బకి డిస్టర్బ్ అయిపోతాడు. ఈ మధ్యలో చాలామంది యూట్యూబ్లో 46వ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకోండి, 46 ఫోన్ నెంబర్, అందరికీ 46 అంటే అందరిని తీసుకొచ్చి ఒక ఘాట్లో కట్టేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అంతవరకే. 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి 46 మంచిది, 8వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి 46 మంచిది కాదు. అలానే 6వ తారీఖు పుట్టిన వాళ్ళకి 46 మంచిది కాదు. ఇలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్లో మంచి నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో పేరు పెట్టుకున్నా, ఆ నెంబర్స్లో ఫోన్ నెంబర్ తీసుకున్నా, ఆ నెంబర్లో మ్యారేజ్ చేసుకున్నా, అలా వాళ్ళకి కావాల్సినటువంటి పనులన్నీ ఆ డేట్లో చేసుకుంటే సక్సెస్ చూస్తారు. ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఇంకొక నెంబర్ని మ్యాచ్ చేస్తే ఇవి క్లిక్ అవ్వవు. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ. ఈ మధ్యలో న్యూమరాలజీ అనగానే ఫలానా ఫోన్ నెంబర్ పెట్టుకోండి 46వ నెంబరు అని ఒకటే చెబుతున్నారు తప్పితే పెట్టుకోండి 3 రోజుల్లో కోటీశ్వరులు అవుతారంట. ఒక ఫోన్ నెంబర్ తీసుకొని 46వ నెంబర్ తీసుకుంటే 3 రోజుల్లో కోటీశ్వరులు అయ్యే పని అయితే ఈ యాంకరింగ్లు ఎందుకు, ఈ స్టూడియోలు ఎందుకు, ఈ చదువులు ఎందుకు, ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ వ్యవసాయాలు ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకు? అసలు అయినా కానీ ఈ ప్రజలు కూడా ఆలోచించకుండా నా దగ్గరికి ఎగబడి వస్తున్నారు. అరే నాయనా, నేను మిమ్మల్ని కోటీశ్వరులు చేయడం నా వల్ల కాదు నాయనా. చక్కగా ఒక ఆయనేమో 1 రోజులో కోటీశ్వరుని చేస్తా అంటాడు, ఇంకొక ఆయన 2 రోజుల్లో చేస్తా అంటాడు, ఇంకొక ఆయన 3 రోజులు మ్యాక్సిమం. ఆయన దగ్గరికి వెళ్ళారనుకో అందరూ కోటీశ్వరులు అయిపోతే దేశం బాగుంటుంది కదా. చక్కగా నా దగ్గరికి వచ్చి పేరు పెట్టండి సార్, నా దగ్గరికి వచ్చి ఫలానా సమస్య అండి అని నా దగ్గరికి వస్తున్నారు.
మీరు ఒకసారి కెమెరా తీసుకొని నా ఆఫీస్కి వచ్చి కెమెరా ఫిక్స్ చేసి పెట్టుకుంటే చిరంజీవి గారి సినిమాకి టిక్కెట్లకు ఎలా అయితే కొట్టుకుంటారో అలా అపాయింట్మెంట్స్ కొట్టుకుంటారు నా దగ్గర. ఇది గత 15 ఏళ్ళగా. ఎందుకంటే అలా మనం ఒక పద్ధతిగా అంటే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అలాంటి పేరు పెడితే వీళ్ళకి మంచి చదువు వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి వివాహం అవుతుంది, ఇలా ఆలోచించి పెడతాం. కానీ కోటీశ్వరులు అయ్యడానికి కోటీశ్వరులు చేసే పని నేనన్ను నా పిల్లలు అందరం కోటీశ్వరులు అవుతాం కదా. ఇంకొక విషయం తెలుసో తెలియదమ్మా, ఒక కోటీశ్వరుడు ఇంత దూరం వచ్చి లైవ్ చేయడానికి ఈ ట్రాఫిక్లో ఇన్ని సిగ్నల్స్ దాటుకొని ఏ కోటీశ్వరుడు రాడు. మామూలుగా పద్ధతిగా ఒక ఇదిగా చేయడానికి ఉంటుంది. నేను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి చెయ్యి కూడా చూస్తానమ్మా. చెయ్యి అనేది ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. ఒక కాలర్ రెడీగా ఉన్నారు. విజయవాడ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం మేడం. శ్రీకాంత్ రెడ్డి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? సార్ 1991 ఇయర్ నవంబర్ 28. నవంబర్ 28, 1991. అవును సార్, మార్నింగ్ 8:10 కు. సరే సరే, ఇప్పుడు మిమ్మల్ని శ్రీకాంత్ అని పిలుస్తారా? సార్ అవును సార్, శ్రీకాంత్ అంటే. ఇప్పుడు మీ సమస్య ఏంది? మ్యారిటల్ సంబంధించిన సమస్య గురించి. దట్ ఈ న్యూమరాలజీ. ఆయన ఎవరో నాకు తెలిసేమో ఒక్కసారి ఎంక్వైరీ పెట్టండి అమ్మా, మీ చేతిలోనే ఉంటుంది ఫోన్ నంబర్. ఆయన ఎవరో నాకు తెలియదు. 28వ తారీఖు పుట్టాడు అనగానే చూసుకోండి, సమంత గారు 28వ తారీఖు పుట్టారు. పెద్ద వాళ్ళ 28వ తారీఖు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్స్. 28వ తారీఖు ఎవరు పుట్టినా డిస్టర్బెన్స్ ఒకటి. ప్లస్ శ్రీకాంత్ గారు మీ పేరులో తా ఉందండి. హలో, శ్రీకాంత్లో తా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. సమంత గారిలో తా ఉంది, మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ, ఇలా చూసుకోండి. పునీత్ రాజ్ కుమార్ ఒకే కారులో నుంచి రాజేంద్ర ప్రసాద్ నూతన్ ప్రసాద్ గారి కింద పడితే రాజేంద్ర ప్రసాద్ గారికి దొక్కుపోలా, నూతన్ ప్రసాద్ గారికి నడువులు పోయినాయి. మొన్నటిదాకా నితిన్ బాగానే ఉన్నాడు, ఆయనకు కూడా యాక్సిడెంట్ అయింది. ఇలా తాగుడింతో పేరులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక లెవెల్లో బాగానే ఉన్నా కానీ చాలా డిస్టర్బ్ అవుతున్నారు. పర్టికులర్లీ ఫ్యామిలీ లైఫ్. పర్టికులర్గా తాగుడింతో ముంతాజ్, తస్లీమా, ఫాతిమా, ఇలా మీరు ఏ మతంలో ఎవరిని తీసుకున్నా పేరులో తాగుడింతో రావడం మంచిది కాదు. తాగుడింతో వచ్చిన వాళ్ళు 60 to 70% ఆఫ్ ద పీపుల్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా రిషబ్ పంత్ గారు ఇంకా రాలేదు గమ్మ క్రికెట్లోకి. మొన్న బ్రో సినిమాలో హీరో సాయి ధర్మ తేజ్ మొన్న అనుకుంటే యాక్సిడెంట్ అయ్యి వచ్చారు. ఇలా ఎన్నో పేర్లు ఉండగా ఈ తాగుడిని దానికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోమాకండి. శ్రీకాంత్ అనేటువంటిది తా ఉండటం అనేది మీరు అనొచ్చు, ఫలానా హీరో అదే నేను చెప్పేది. వాళ్ళ ఇబ్బందులు ఏందో మనకు తెలియదు. ఈ తాగుడితో ఉన్నటువంటి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా రకరకాల డిస్టర్బెన్సెస్ ఎదుర్కొన్నారు. కాబట్టి వద్దండి, దయచేసి కుదిరితే నన్ను విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఎక్కడైనా ఒకసారి నన్ను పర్సనల్గా కలవండి, మీకు మంచి నేమ్ సెట్ చేసి. ఓకే, అదే విధంగా ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. బాపట్ల నుంచి వెంకాయమ్మ గారు నమస్తే. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నమస్తే సార్, మా బాబు గురించి అడుగుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 1995 అండి. 9వ నెల ఎన్నో తారీఖు? 26వ తారీఖు. 26వ తారీఖు 1995. అబ్బాయి పేరు వేణుబాబు అండి. పేరు వేణుబాబు, అందరూ వేణు అని పిలుస్తారు. వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారమ్మా? వాళ్ళ నాన్నగారు అంటే ఈ పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేసేది, అలా మండపాలు కట్టడం అలాంటివి. ఓకే అమ్మా, వేణు ఈ అబ్బాయి 26వ తారీఖు పుట్టాడు. ఈ 26వ తారీఖు పుట్టిన వాళ్ళు ఫస్ట్లో గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అవుతారంట. వయసులో ఉన్నప్పుడు మంచి ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోయేటువంటి నంబర్ 26వ నంబర్. కానీ మీ అబ్బాయి డెస్టినీ 41 అని, అద్భుత శక్తి గల సంఖ్య, బుద్ధి సూక్ష్మత గలవారు, ప్రజలను ఆకట్టుకోగల శక్తి గలవారు, వీరి మాటలకు అందరూ ఆకర్షితులు అవుతారు, కార్యసిద్ధి గలవారు, గొప్ప కీర్తి గడిస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉందమ్మా. వేణువులో 4 అక్షరాలమ్మా. వేణువులో 4 అక్షరాలు ఉన్నాయి. 4 అంటే రాహు, పాము, వివాహ, వ్యాపార, సంతాన సమస్యలు ఏర్పడతాయి. వేణు అనేటువంటి పేరు అంత గొప్పగా లేదమ్మా, అంత సక్సెస్ఫుల్ నేమ్ కాదు.
ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత, మాది కూడా బాపట్లే అమ్మ, నేను ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ని. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి ఒకసారి మీ బాబు డీటెయిల్స్, డేటు, టైము, కుదిరితే చెయ్యి, ఫేస్ రీడింగ్ ఇవన్నీ సెల్ఫీలు పంపించండి అమ్మ. అన్నీ చూసి మంచి పేరు సెట్ చేసి ఆ వేణు అనే దానిలో నెగిటివ్ నంబర్స్ తీసేసి ఒక అద్భుతమైనటువంటి పేరు పెట్టి మీ అబ్బాయి లైఫ్ ఒక్కసారికైతే నేనైతే కోటీశ్వరుని అయితే చేయలేనమ్మా. మంచి జాబ్ రావటం, మంచి వివాహం, లైఫ్లో జీవితంలో చాలా బాగా డెవలప్ అవడానికి సంబంధించినటువంటి అన్నీ చేసి పెడతాను. థ్యాంక్ యూ. ఓకే, ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. గుంటూరు నుంచి రజియా గారు. రజియా గారు నమస్తే అండి. నమస్తే మేడం. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. రజియా గారు చెప్పమ్మా. మా పాప గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 27/10/2017. 27/10/2017. చిన్న పాప. ముస్కాన్. చిన్న పాప. MUSKAN. ఏంటమ్మా ముస్కానా? MUSKAN. ముస్కాన్ అనే పేరు. కానీ అసలు మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అదిరిపోయిందమ్మా. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. చాలా 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 27 అంటేనే ఇట్ విల్ షూర్లీ గివ్ గ్రేట్ బెనిఫిట్. ఈ నంబర్ తప్పనిసరిగా బెనిఫిట్ చేసింది ఎవరికైనా. ఒక అద్భుతమైనటువంటి నంబర్ అమ్మ. వీళ్ళకి భగవంతుడు ఆశీర్వాదం అన్నీ కూడా ఉంటాయి. ఈ ముస్కాన్లో MUSKAN ముస్కాన్ అనేటువంటి పేరులో 17వ నంబర్ అని ఒక వరస్ట్ నంబర్ పెట్టారమ్మా. అలానే 22వ నంబర్ కూడా మంచి నంబర్ కాదు. 22వ నంబరు పెట్టారు, అలానే 17వ నంబర్ పెట్టారు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏమో 27 అయితే 9 అయితే 9 వాళ్ళకి 8లో పేరు పెట్టారు. 8-9 కాంబినేషన్ అంత గొప్ప కాంబినేషన్ కాదు. అసలు ముస్కాన్లో MUSKAN ముస్కాన్ అనేటువంటిది అస్సలు బాగాలేదమ్మా. ఒక్కసారి మీది గుంటూరు అంటున్నావు కాబట్టి నేను ప్రతి బుధవారం గుంటూరు వస్తుంటానమ్మా. కుదిరితే నన్ను అక్కడ గుంటూరులో కలవండి, లేదా ఈ ప్రోగ్రామ్ అవ్వగానే ఆ స్క్రీన్ మీద కనిపించేటువంటి నంబర్కి ఒక్కసారి మీ పాప డీటెయిల్స్ అన్నీ పంపించండి. ఏదేమైనా మీ అమ్మాయి బెస్ట్ సర్జన్ అవుతుంది. మీరు ఏ స్థాయిలో ఉన్నా మీ పాపను బాగా చదివించండి. మీ అమ్మాయి బెస్ట్ అంటే బెస్ట్ సర్జన్ అవుతుంది. ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టింది మీ పాప. ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ. వెరీ నైస్ రెహమాన్ గారు. మీరు మాట్లాడుతుంటేనే, మీరు చెప్తున్న ఫ్యూచర్ అదంతా వింటుంటే కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు నేమ్లో తాగుడింతో ఉంటే చాలా అనర్థాలు. నేను చెప్పానని నమ్మొద్దు, నేను చెప్పానని ఎవరు నమ్మొద్దు. అందరికీ తెలివితేటలు ఉన్నాయి. భగవంతుడు అందరికీ చదువు ఇచ్చాడు, అందరికి తెలివితేటలు ఇచ్చాడు. పేరులో తాగుడింత ఉన్న వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయండి. మీకమ్మ ఇప్పుడు కళ్ళు మండుతుంటే ఐ ఫ్రెషనర్స్ అని వేసుకుంటున్నాం. ఇప్పుడు అవును, మా చిన్నప్పుడు ఐ ఫ్రెషనర్లు ఇవన్నీ ఉండేవి కాదు. కళ్ళు శుభ్రం అవ్వాలంటే జ్యోతి సినిమాకి వెళ్ళి కూర్చుంటే 3 గంటలు ఆడవచ్చు. జ్యోతి, స్వాతి, జీవన జ్యోతి ఇలాంటి సినిమాలకు వెళ్ళి కూర్చుంటే అమ్మ 3 గంటలు నీళ్లు కారిపోతూ ఉంటాయి. 3 గంటలు ఆడవచ్చు. అంత ఫ్యామిలీ డ్రామా. ఈ తాళన్నీ ఫ్యామిలీ డ్రామా. మీరు అబ్జర్వ్ చేయండి. ఏదన్నా మీరు రేపు వార్తలు వచ్చినప్పుడు ఏదైనా ఒక ఆటో యాక్సిడెంట్ అయిందని ఒక 5గురు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళలో 3 పేర్లు తా ఉంటాయి. ఈ తాగుడింతం అనేటువంటిది ఫ్యామిలీ లైఫ్ని, పర్టికులర్లీ ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేసేటువంటి నంబర్. నేను చెప్పానని ఎవరు నమ్మొద్దు. మీరు కూడా కూర్చొని ఒక్కసారి ఆలోచించండి. తా మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయి అని చూడండి. సినిమా పేరులో ఏంటమ్మా, సినిమా క్యారెక్టర్లో తా వచ్చినా తెల్లజీర కట్టుకోవాలి. సినిమా క్యారెక్టర్లో మీకు కావాలంటే కొండవీటి సింహం అని ఒక సినిమా ఉంది. ఆయన గ్రేట్ ఎస్పీ అని కొండవీటి సింహం అని బిరుదిస్తారు. ఆయన సినిమాలో ఆయన పేరు ఏందో తెలుసా? రంజిత్ కుమార్ తా. ఒక కొడుకు తప్పిపోతాడు, ఒక కొడుకు జైలుకి వెళ్తాడు. ఈయన ఆవిడని జైల్లో కూర్చోబెట్టుకొని తిప్పుకుంటూ ఉంటాడు. దేవతా సినిమాలో శ్రీదేవి అనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకొని, శ్రీదేవి పేరు సుజాత, ఆమె జయప్రద పేరు జానకి. శ్రీదేవి అదే సుజాతను పెళ్లి చేసుకోవాలని ప్రేమించుకొని ఈ సుజాత అనే శ్రీదేవి మోహన్ బాబుని మర్డర్ చేసి జైలుకి వెళ్ళిద్ది. ఈయన జానకిని చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. సినిమాలో కానీ టీవీ సీరియల్లో కానీ ఈ తాగుడిందం అనేటువంటిది పేరులో వస్తే ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి. ఇవాళ మనం బాగానే ఉన్నాం కదా అని ఆలోచించకూడదు. దిస్ ఈజ్ లైఫ్. ఈ లైఫ్ మొత్తం కూడా కనీసం మరీ ఇదిగా లేకపోయినా కనీసం సాఫ్ట్గా వెళ్ళేటువంటి విధంగా ఆలోచించుకోవాలి. అందుకని పిల్లలకి మాట ముందు తేజ, ఏమి తేజ చూడండి. మీరు పెట్టేటువంటి పేర్లు ఎలా ఉన్నాయి, ఆ పేర్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. డిస్టర్బెన్సెస్ లేని పేర్లు పెట్టండి. పేర్లో చివరిలో కానీ, మధ్యలో కానీ, బిగినింగ్లో కానీ
ఇలా తాగుడిందం పెట్టిన వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. 60 to 70% గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి. నేను చెబుతుంది ఎక్కువగా 60 to 70% ఆఫ్ ద పీపుల్ నా దగ్గరికి ఇలా వస్తుంటారు. ఇలా అప్లికేషన్ చూడంగా సుజాధారంగా నా వస్తుంటే ఏమ్మా నడుముకు ఆపరేషన్ జరిగిందంటే సార్ 4 అయినాయి సార్, 5 చేయించుకోలేక ఇక మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఇలా ఉంటుంది. ఈ సుజాత, సునీత, లలిత ఇవన్నీ తాగుడింతాలన్నీ కూడా చాలా చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. నవ్వుతున్నప్పుడు ఎక్సలెంట్గా ఉండేది. అబ్బా ఏం పేర్లే మనకు బాగానే ఉన్నది అని పడేటప్పుడు తెలుస్తుందంట బాధ. అందుకనే ప్రతి వాళ్ళు ఎవరి మాట నమ్మకూడదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చెక్ చేయాలి. ఎవరెవరు ఎలా ఉన్నారు, ఎవరెవరు లైఫ్లో. సావిత్రి, మహానటి సావిత్రి గారిని హాస్పిటల్లో బయట పొనుకోబెట్టారు. అంత మహానటి. ఆమె ఇల్లు ఆ రోజున అందరు చూడటానికి వెళ్ళేవాళ్ళంట. అంత గొప్ప నటి, అంత గొప్ప సంపద ఉన్నటువంటి ఆమెనే ఇలా చేశారు. తీసుకోండి. ఓకే, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. మంగళగిరి నుంచి భవానీ గారు. భవానీ గారు నమస్తే. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. అమ్మా భవానీ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 23/2/2015. 23/2/2013. 23వ తారీఖు 2వ నెల 2015. అవునండి. ఎవరు మీ పాప బాబా? బాబండి, మహాదేవ్ అండి. మహాదేవ్ చాలా అందంగా పుట్టాడుగా, మా యాంకర్ గారి లాగా చాలా అందంగా ఉన్నాడుగా మీ అబ్బాయి. అవునండి. ఎందుకంటే మీ అబ్బాయి 15 డెస్టినీ 15 పనిలో ఏకాగ్రత కనబర్చి విజయం సాధిస్తారు. ఏ విధంగానైనా విజయం పొందగలరు. వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు. ఉన్నత జీవితం సాధ్యమవుతుంది. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 23 గజకేశ్రీ యోగం, మహారాజ యోగం. మీ అబ్బాయి మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఒక నార్మల్ కుటుంబం అయినా కానీ 23వ తారీఖు పుట్టిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు. 23 అంటే గురుచంద్ర యోగ శక్తి గలది. అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది. అదృష్ట ద్వారం ఇది. పేరు డేట్ ఆఫ్ బర్త్ అదృష్టం అంట. ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతం అవుతాయి. మీ అబ్బాయికి ఏం పేరు పెట్టామ్మా? హలో. సో ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి. గుడివాడ నుంచి పుష్పవతి గారు. పుష్పవతి గారు నమస్తే అండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అమ్మ పుష్పవతి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? చెప్తానండి మా బాబు గురించి అండి. చెప్పమ్మా. జూన్ 20 అండి 2014 అండి. ఏంటమ్మా? జూన్ 20 2014. జూన్ 20 2014. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎక్సలెంట్గా ఉందమ్మా. డెస్టినీ 15. ఈ అబ్బాయిని సైన్స్ చదివించండి. సైన్స్ చదివితే బెస్ట్ డాక్టర్స్ అవుతారు. వీళ్ళు ఎండి చేస్తే బాగుంటుంది. వీళ్ళు సర్జన్ అంటే వెళ్ళకూడదండి. ఎండి జనరల్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఏం పేరు పెట్టారమ్మా మీ బాబుకి? ఏమ్మా? దుర్గా నాగసాయి అండి. దుర్గా నాగసాయి. ఏమని పిలుస్తున్నారమ్మా? సాయి అని పిలుస్తారు. సాయి అని పిలుస్తున్నారు. అమ్మ మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు కానమ్మా, సాయి అని ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ, సాయి అని ఎవరైనా రాష్ట్రపతి కానీ, సాయి అని ఎవరైనా ముఖ్యమంత్రి కానీ, సాయి అని ఎవరైనా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ ఎవరైనా ఉన్నారమ్మా? ఓకే, సాయిబాబా అని చెప్పి గురువు ఉన్నాడు, సద్గురువు ఉన్నాడు. మీ అత్త కొడుక, మీ మామ కొడుకులాగా 200 ఏళ్ల వయసు ఉన్నటువంటి సాయిబాబాను పట్టుకొని సాయి, దుర్గా, నాగా ఏందమ్మా ఈ ఏకవచనం పేర్లు? ఎవ్వరు ఏ మతంలో అయినా, ఏ దేవుణ్ణైనా ఏకవచనంతో పేర్లు పిలిచే వాళ్ళు ఎవ్వరు పైకి వచ్చిన దాఖలాలు. సాయి ఏందమ్మా? 200 ఏళ్ల వయసు ఉన్నటువంటి మహానుభావుడు ఆయన పట్టుకొని నువ్వు ఏకవచనంతో, నాకు అదేంటంటే సాయిబాబా అంటే ఇష్టం. సాయిబాబా ఆయన పేరు, సాయి కాదు. సాయి అంటేనా సాయి. ఆ తర్వాత రేపు ఏమైనా గొడవ చేస్తేనో ఒరే సాయి, అరే సాయి కూడా అనేస్తారు. మీకు మీ ఇష్టం, మీ పిల్లలు కదా, మీ పిల్లలకి ఎట్లయినా పేర్లు పెట్టుకుంటారు, ఏమైనా పిలుస్తారు. అరే ఒక గౌరవం. అరే సాయిబాబా పేరు పెట్టుకున్నామే, సాయి రాముడు, సాయి కృష్ణుడు, సాయి దేవుడు అలా పిలుచుకోరా? సాయినా? ఏమ్మా ఎందుకమ్మా అంత ఇదా? ఒకసారి ఆలోచించండి అమ్మా. మీరు కెమెరా తీసుకొని ఎక్కడైనా ఎంక్వైరీ పెట్టండి. దుర్గా పేరు వాళ్ళు ఏకవచనం దుర్గా, శివ, సాయి, భవానీ వీళ్ళెవరు పైకి వచ్చిన దాఖలాలు. ఏదో బతికిపోతున్నాయని అందరూ బతికిపోతారమ్మా. లేదంటే 3,000 2,750 పెన్షన్ ఇచ్చైనా బతికిపోతారు. దేవుడి పేర్లు ఏకవచనంతో పిలవద్దు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాను. తీసుకోండి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు, పద్మ గారు. పద్మ గారు నమస్తే అండి. రెహమాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. పద్మ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా.
మా పాపదండి. మీ పాపది చెప్పండి. 1/7/2005. 1/7/2005. అవును సార్. 1వ తారీఖు 7వ నెల 2005. అవును సార్. ఏం పేరమ్మా మీ పాప పేరు? మేము స్వాతి అని పిలుస్తాం సార్. స్వాతినా? తన పేరు రోహిత్ అండి. స్వాతి అంటే అదే ఆ స్వాతి సినిమా, సుహాసిని సినిమా స్వాతినా లేదా స్వాతి ముత్యమా? స్వాతి అమ్మ. ఆ సుహాసిని అని ఒక ఆమె చేసింది అమ్మ స్వాతి అని సినిమా. ఆ స్వాతి సినిమాలో బిగిన్ చేసిన కానీ ఆడు మా మొగుడు వదిలేయటం, మళ్ళీ ఇంకో మొగుడు చేసుకోవడం, మళ్ళీ ఆడు వదిలేయటం, వీటి కలవడం, ఇదే గొడవలు కదా ఈ స్వాతిలు. స్వాతి ముత్యం అదే గొడవలుగా. అసలు సినిమాలో తీసుకున్న అదే గొడవలు కదమ్మా. అమ్మ ఆడపిల్లల్ని 3, 5, 7, 9 ఆడ్ నంబర్లో పిలవాలని రూల్. మీ ఊళ్ళో రేపు ఒక గుడికెళ్ళి ఇవాడ ఏదైనా ఒక గుడికెళ్ళి అక్కడ పంతులు గారు కూర్చొని ఉంటారు. అయ్యా ఆడపిల్లల్ని ఎన్ని అక్షరాలతో పిలవాలయ్యా అని అడుగు. అమ్మ 3, 5, 7, 9 అలా ఆడ్ నంబర్లో పిలవాలమ్మా ఆడపిల్లల్ని అని చెబుతారు. అప్పుడు నువ్వు లెక్క స్వాతి ఎన్ని అక్షరాలమ్మా? 2 అక్షరాలు. ఓహో 2 అక్షరాలతో పిలవకూడదు అనమాట. మన పిల్లలకి బెస్ట్ భవిష్యత్తు ఇవ్వాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. మన పూర్వీకులు మన ఎంతో కష్టపడి తపస్సు చేసి మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని ఈ విధమైనటువంటి అకార్డ్ సైన్సెస్ అన్ని తెచ్చి మనకి ఇచ్చారు. వాటిని ఎవరు పట్టించుకోవాలి. మన పిల్లలాగా ఏదో పేరు పెట్టేద్దాం. స్వాతి నక్షత్రంలో పుట్టిందండి మా అమ్మాయి, అందులో స్వాతి పెట్టా. స్వాతి నక్షత్రంలో పుడితే స్వాతి పెడతారమ్మా. నక్షత్రాలు రాత్రి వస్తాయి, పగలు కనిపించవు. నదులు ఎండాకాలం ఎండిపోతాయి, పూలు వాడిపోతాయి. ఇలాంటి పేర్లు పెట్టుకోకూడదమ్మా. ఆలోచించండి అమ్మా ఒకసారి. తీసుకోండి. సో ఇంకో కాలర్ వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మాట్లాడండి రెహమాన్ గారు. శ్రీనివాస్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? గుడ్ మార్నింగ్ సార్ డాక్టర్ గారు. మా పాప డేట్ ఆఫ్ బర్త్ 17/2/2020 సంవత్సరం సార్. 17/2/2000 సంవత్సరం సార్. 2000 సంవత్సరం. పేరు హేమలత సార్. హేమలత. సరే హేమ అని పిలుస్తున్నారా? అవును సార్ హేమ అని పిలుస్తున్నాము. సర్టిఫికేట్స్ లో అయితే హేమలత అని వస్తుంది సార్. ఈ హేమలత అనే పేర్లు మంచివి కాదండి. అది కాక మీ అమ్మాయి 17వ తారీఖు పుట్టింది. ఏం చదువుకుంది మీ పాప? మా పాప 24 ఇయర్స్ సార్. మా పాప డిగ్రీ అయిపోయింది సార్. ఇప్పుడు కోచింగ్కి వెళ్ళింది సార్. కంపల్సరిగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఈ అమ్మాయికి. 17. మోడీ గారు 17. తెలంగాణ మాజీ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు 17. రోజా గారు 17. 17 అంటేనే ప్రభుత్వ సొమ్ము తింటారు, నో డౌట్. 17వ తారీఖు పుట్టారంటేనే ప్రభుత్వ సొమ్ము తింటారు. ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్. మీ అమ్మాయి డెస్టినీ కూడా 3. చాలా ఎక్సలెంట్ డెస్టినీ, చాలా బాగుంది. కనీసం పెళ్లిలో అన్న పేరు మార్చండి. పెళ్లిలో అన్న మీరు ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీ పాప డీటెయిల్స్ అన్నీ పంపించండి. ఆడపిల్లలు అయితే లెఫ్ట్ హ్యాండ్ ఫోటో పంపండి, మగపిల్లలు అయితే రైట్ హ్యాండ్ ఫోటో సెల్ఫీ పంపితే నేను చెయ్యి కూడా చూస్తానండి. చూసి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఇస్తా. ఒక తండ్రిలాగా ఇస్తానమ్మా రెమెడీ ఇస్తే మాత్రం. నా పిల్లలకి నేను ఎలా అయితే చేసుకోవాలనుకుంటున్నానో నన్ను కాంటాక్ట్ అయినటువంటి వాళ్ళకి కూడా ఆ విధమైనటువంటి రెమెడీనే ఇవ్వటం జరుగుతుంది. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్లకి మీరు పంపించండి. ఒకవేళ కనుక మీరు ఏదైనా ఫోన్లో కనుక మాట్లాడే పని అయితే తప్పనిసరిగా వీడియో కాల్లోనే మాట్లాడండి నాతోటి. లేకపోతే నా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, నా అసిస్టెంట్ మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారో మీకేం తెలిసిద్దండి. ఫోన్లో ఎవరైనా మాట్లాడవచ్చు. అలా కాదు. ఇప్పుడంతా కూడా ఆన్లైన్ మోసాలని జరుగుతున్నాయి. మీరు డబ్బులు వేయటం మీకు పేరు పంపడం, నేను డబ్బులు వేయటం మీకు పేరు పంపడం. ఏంది ఇది జీవితాలు అనుకున్నారా? లేకపోతే ఊరిని ఇంట్లో కూర్చొని ఫోన్ పేలు నొక్కడం అనుకున్నారా? కనీసం అమ్మ మీ అమ్మ అంటే నీకు చాలా బాగా ఇష్టం అమ్మ. మీ అమ్మ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఇలా కూర్చొని ఇప్పుడు యాంకరింగ్ చేసినట్టు మాట్లాడతావు, అది సర్దుతా మాట్లాడతావు, ఇది సర్దుతా మాట్లాడతావు, అవునా? అంటే ఇప్పుడు ఫోన్లో కాంటాక్ట్ చేస్తే కాన్సన్ట్రేషన్ ఉండదు. కనీసం వీడియో కాల్లో అయితే ఎదురోడు చూస్తున్నాడని ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకని డైరెక్ట్గా వీడియో కాల్లో కానీ లేదా డైరెక్ట్గా కానీ వచ్చి కలవండి, కలిసి చేసుకోండి. వీళ్ళు చెప్పినట్టుగా మీరు రాకల్లా, అసలు మీ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టక్కర్లా. మీరు ఫోన్లో డబ్బులు అయినా మీకు పేరు పంపిస్తాం. అసలు ఆ పేరేంది, ఆ పేరు ప్రొటెక్షన్ ఏంటి, ఆ పేరులో ఏమున్నది, ఏం సంబంధం లేదు. మీకేమో డబ్బులు ఎక్కువైనా, వాళ్ళకేమో డబ్బులు కావాలి, ఇంత మించి ఇంకా ఏమీ లేదు. థ్యాంక్ యూ రెహమాన్ గారు. సో మీరు ఇంతవరకు చెప్పారు, చాలా వాల్యుబుల్ మెసేజెస్, చాలా ఉత్సాహంగా కూడా ఉంది కొన్ని మాటలకి. ఇంకా తాగుడింత గురించి చెప్పినప్పుడు కొంచెం గుబులుగా కూడా ఉంది. సో ఇది ఇవాల్టి నమస్తే విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం.